వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. చాలా మంది రియల్ ఎస్టేట్లో అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, తొందర ఇప్పుడు ఎక్కడ గ్రోత్ కాబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నడ్డూరి రవి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నావా ప్రశాంత్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. సో సార్, చాలా మంది అయితే ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మరి అమరావతిలో పెడితే బాగుంటుందా, లేదంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్మెంటెడ్ కాబట్టి మరి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎక్కడ మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు అమరావతిలో పెట్టాలా, హైదరాబాద్లో పెట్టాలా అన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అన్నటువంటిది డెఫినెట్గా కొంతమందికి ఖచ్చితంగా ఈ సందేహం అయితే వస్తుంది. ఎందుకంటే మనము ప్రతిరోజు చూస్తున్నాం కదా, ప్రతిరోజు మీడియాలో ఒకటే ఊదర కొడుతున్నారు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తుంది, అక్కడ ఆ ప్రాజెక్ట్ వస్తుంది, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని అంటున్నారు. కాబట్టి జనాల్లో ఏంటంటే మీడియా వెరీ వెరీ పవర్ఫుల్. అందరికీ తెలుసు, మీకు నాకు అందరికీ తెలుసు, మీడియాలో మనం అందరం ఉన్నాం. కాబట్టి మీడియా చాలా మనిషి యొక్క మనసుని చాలా ప్రభావితం చేస్తుంది. ఓకేనా? సో ఆ విధంగా వాళ్ళు డౌట్లో పడుతున్నారు. కానీ బేసిక్గా వాళ్ళు చూసుకోవాల్సింది, ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే రెండు రకాలు. ఒకటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ప్యూర్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిటర్న్. ఎంత వస్తుంది, ఎంత పెట్టారు, ఎంత వస్తుంది, ఇంతే లెక్క. ఆ విధంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మనం రిటైర్ అయిపోయాక, లేకపోతే రేపొద్దున జాబ్ వస్తుంది, అక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిందంటున్నారు, అక్కడ గూగుల్ వచ్చిందంటున్నారు, ఏవేవో వస్తాయంటున్నారు కదా. సో రేపొద్దున ఏమన్నా మనకు కూడా అక్కడ ఉద్యోగం వచ్చి మనం అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే మన పిల్లలు అక్కడ వెళ్ళి ఉండే అవకాశం ఉంటుందేమో అని అలా ఆశతో అక్కడికే వెళ్ళి ఉందామని ఉండేటువంటి దీంతో ఒక హోప్తో, అంటే అల్టిమేట్ హోమ్ అక్కడికి వెళ్ళి ఉండాలి రిటైర్ అయ్యాక అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళంటే వాళ్ళు అల్టిమేట్ హోమ్ బయ్యర్స్ అనమాట. వాడు వెంటనే ఇల్లు కొనుక్కోపోయినా ఫస్ట్ ప్లాట్ కొనుక్కొని తర్వాత ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళది అది రెండో క్లాస్. ఈ మొదటి క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఎక్కడ డబ్బులు వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. అవును, వాళ్ళకి గోవానా, ఆంధ్రానా, బెంగళూరా ఏమీ లేదు. కొంతమంది బెంగళూరులో కూడా పెడుతూ ఉంటారు, మీకు పూణేలో కూడా పెడుతున్న వాళ్ళు ఉన్నారు, కలుస్తూ ఉంటారు కదా మనకి. అది రకరకాల వాళ్ళు. ఆ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ ఇలా ఇవాళ పెట్టాము, 3 ఏళ్లలో ఎంత అయింది, 4 ఏళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకుంటారు, అమ్మేసుకుంటారు, బట్ ఇంకో దగ్గర వెళ్తారు. సో నో సెంటిమెంట్ అక్కడ. కొంతమంది అలా కాదు, వాళ్ళు అక్కడ నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంటు, నా ఫస్ట్ ల్యాండు, నా ఫస్ట్ కారు, నా ఫస్ట్ జాబు, నా ఫస్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇలా గుర్తుపెట్టుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళకే సెంటిమెంట్ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు అన్నదానికి అమరావతిలో ఈ రోజున ఎక్కడ మనకి, నేను ఎప్పుడు చెప్పేది అందరికీ ఏ రేంజ్లో అయినా సరే 15 నుంచి 20 వేలు. అండ్ మనం ఫోకస్ కూడా సామాన్య మానవుడి గురించి. ఎందుకని హై ఎండ్ వాడికి, ఓవర్ లగ్జరీ వాడికి, 100 కోట్లు ఉన్న వాడికి, కోటి పోతే ఎంత, ఉంటే ఎంత, 1%గా, అవునా? కానీ ₹1,00,00,000 ఉన్న వాడికి అదే కనుక 10 lakhs పోయినా కూడా 10% పోయినట్టు. సో వాడి గురించి మనం కింద వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మనం పర్టికులర్లీ వీళ్ళ గురించి, మన కామన్ మ్యాన్ గురించి ఆలోచిస్తాం. అట్లాంటి వాళ్ళకి మనకి ఇప్పుడు ఇవాళ 15 నుంచి 20 వేల లోపల అమరావతి దగ్గర, అంటే ఏదైతే క్యాపిటల్ అంటున్నారు, హైదరాబాద్ ఎలా అయితే క్యాపిటల్, మీరు హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ అంటే క్యాపిటల్, అక్కడ అమరావతిలో క్యాపిటల్ అమరావతి అంటున్నారు ఆంధ్రాకి. ఆ అమరావతి క్యాపిటల్ దగ్గర ఆల్రెడీ ఈ ఒక పర్టికులర్ ఇవన్నీ అనౌన్స్మెంట్స్, గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఊపందుకుంటాయి, ఇలా రకరకాల ఊహాగానాలతోటి ఆల్రెడీ రేట్లు చుక్కలకు తాకుతున్నాయి అనమాట. అంటే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏవైతే అంతకు ముందర, అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాక ముందర ఏవైతే 15-20 ఉన్నాయో, ఇవాళ అవన్నీ 40-50 దాకా వెళ్ళిపోయాయి. ఆ రేట్లలో చెప్తున్నారు. ట్రాన్సాక్షన్స్ కొన్ని జరుగుతున్నాయి, అసలు జరగట్లేదు, కొన్ని జరుగుతున్నాయి. కానీ హైప్ మాత్రం 40-50 వేలు తక్కువ ఎవరు అమ్మట్లా. ఎందుకంటే ఆ హోప్ అలా బాగా పడిపోయింది అనమాట. ఈయన ఏదో చేస్తాడు, 3 ఏళ్లలో ఏదో వస్తుంది, రూపురేఖలు మారిపోతాయి. 3 ఏళ్లలో మొత్తం ఇప్పుడు వాళ్ళకి మళ్ళా క్యాపిటల్ కూడా లేదు ఆ స్టేట్కి. ఇప్పుడు ఏదో క్యాపిటల్ మొన్ననే మోడీ గారు వచ్చి వెళ్ళారు, ఏదో కొంచెం ఇచ్చేశారు, మళ్ళీ రివైవ్ అయ్యింది, ఏదో చేస్తున్నారు, వర్కులని చేపట్టారు. సో కాబట్టి ఇవన్నీ అయిపోతాయి. 3 ఏళ్ళు అయ్యేటప్పటికి మనకి హైదరాబాద్లో మనం చూసాము, 50-60 లక్ష రూపాయలు ఈజీగా అలా పరిగెట్టేసింది. ఒకసారి 50-60 టచ్ అయితే లక్ష ఈజీగా అయిపోయింది ఈ కొండాపూర్ ఏరియాలో ఇవన్నీ. అదేవిధంగా అక్కడ కూడా అయిపోతుందని చెప్పి ఆ హైప్ తోటి రేట్ బాగా పెంచేశారు. కానీ అట్లాంటి దానిలో మనం పెడితే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా
ఏదో గన్నవరం ఎయిర్పోర్టు, నూజివీడు, గన్నవరానికి మనకి అమరావతికి ఎంత దూరం 35-40 కిలోమీటర్స్ అంతే. అంటే మన హైదరాబాద్ నుంచి హైదరాబాద్ స్టేట్ సెక్రటరియట్ నుంచి పట్టాంచెరు దాకా ఉంది అంతే. అక్కడ మనకి 15,000కే దొరుకుతున్నాయి. సార్ అంటే ఇప్పుడు ప్రైజెస్ విషయంలో కొంచెం అమరావతిలో కొంచెం తక్కువ ఉన్నాయి, ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది అని అంటారు. ఎక్కడ తీసుకోవాలన్నది కూడా నేను గన్నవరం నుంచి ఏలూరు రోడ్డు మీద నూజివీడు అలాంటి ఏరియాస్లో తీసుకుంటే కనెక్టివిటీ బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. మన హైదరాబాద్లో కాకుండా ప్లాంట్ సిటీ అది. హైదరాబాద్కి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, నెంబర్ ఆఫ్ వెహికల్స్ చాలా ఎక్కువైపోయినాయి. రోడ్డు మాత్రం 60 ఫీట్లు 40 ఫీట్లు. మనకి ఎంత కష్టపడుతున్నాం మన శ్రీనగర్ కాలనీలో కానీ లేకపోతే మన ఎక్కడ చూసిన అమీర్పేటలో కానీ రోడ్లు అయితే బయటని కార్లు మాత్రం మల్టిప్లై అయిపోయాయి. ఈ ప్రాబ్లం లేదు అక్కడ. స్ట్రైట్ అవే దే ఆర్ స్టార్టింగ్ విత్ 100 ఫీట్ రోడ్స్. కొన్ని దగ్గర ప్రైమరీ రూట్స్ అని చెప్పి 100 ఫీట్ రూట్స్, 60 ఫీట్ రూట్స్, తర్వాత కృష్ణా బ్యారేజ్ నుంచి కూడా ఆయనకు కట్టించిన ఫ్లైఓవర్స్. ఆ కైండ్ ఆఫ్ విజన్ తోటి ఒక సింగపూర్ లాగా దీన్ని తీసుకొద్దామని చెప్పి సింగపూర్లో తీసుకురాలేకపోయినా అందులో ఒక 50% తీసుకొచ్చినా కూడా మొత్తం 50% తీసుకొచ్చినా కూడా చాలా కంఫర్టబుల్గా ట్రాఫిక్ అది చాలా మేనేజబుల్గా ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళి అమరావతిలో పెట్టుబడి పెట్టక్కర్లా. నెక్స్ట్ ఏంటి, అమరావతిలో ఎవరుండాలి, అక్కడ స్టేట్ క్యాపిటల్ ఎవరుండాలి, మన స్టేట్ సెక్రటరియట్ దగ్గర ఎవరుంటారు, ఆ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి రోజు అక్కడికి వెళ్ళాలి, చేయాలి, చెందాలి. మనకు అవసరం ఏంటి సామాన్య మానవుడికి. కాబట్టి మీరు 35-40 కిలోమీటర్స్ ఎయిదర్ విజయవాడ దగ్గర సరౌండింగ్స్ కానీ గుంటూరు దగ్గర సరౌండింగ్స్లో కానీ రెండింటికి మధ్యలో ఉంది. కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా సరే 15 నుంచి 20 లోపల పెట్టుకుంటే అమరావతిలో ఇక్కడ కంటే మన కంపారిజన్ మీరు అడిగింది హైదరాబాద్ కంటే, హైదరాబాద్లో 15-20 వేల రూపాయలు పెట్టుకునే ఇది 40-50 వేలు అవడానికి ఎంత టైం పడుతుందో అంతకంటే తొందరగానే అక్కడ అవుతుంది. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమరావతి. కానీ అక్కడే ఉండిపోయి అక్కడే నేను ఉండాలి, ఇక్కడే హైదరాబాద్లోనే నేను ఉండాలి, హైదరాబాద్లోనే నా ఉద్యోగం, హైదరాబాద్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్లో చూస్తున్నా, హైదరాబాద్లో ఆల్రెడీ అంటే హైదరాబాద్ ఇస్ ప్లేస్ ఫర్ మెనీ థింగ్స్ కదా. ఐటీ హబ్, హెల్త్ హబ్, టెక్స్టైల్ హబ్, హైదరాబాద్ ఫార్మా హబ్, ఏది కాదు అన్నీ ఉన్నాయి. మీడియా హబ్, రామోజీ ఫిలిం సిటీ ఉంది. అమరావతికి అయితే రామోజీ ఫిలిం సిటీ ప్రపోజ్ చేయలేదు కదా, అమరావతికి రామోజీ ఫిలిం సిటీ అయితే రాదు కదా. సో అలాంటివి అన్నీ ఆల్రెడీ హంగులు ఉన్న హైదరాబాద్. ఈ హైదరాబాద్లో మనం ఉండాలి అని మనం అనుకుంటే ఈ ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం స్లో అయినా కూడా గ్రోత్ దాంతో కంపేర్ చేస్తే స్లో అయినా కూడా ఇప్పుడు ఇక్కడ హైప్ లేదు, ఇప్పుడు హైప్ లేదు. ఇక్కడ కొనుక్కునే చాలా స్తబ్దతతో ఉంది మార్కెట్. పడకపోయినా కూడా కొనేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు, ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు, సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది, అర్థమైందా. సో ఇది రైట్ టైం ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ తెలంగాణ. అక్కడ రైట్ టైం ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ రైట్ ప్లేసెస్. ఎలాంటి ప్లేసెస్ కొంచెం దూరం అయినా పర్వాలేదు, ఒక 40-45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటే పర్వాలేదు, కనెక్టివిటీ బాగుంది. కాబట్టి గన్నవరం చుట్టుపక్కల అక్కడ కొనుక్కుంటే ఆ ఎయిర్పోర్టు ఇవి క్యాపిటల్ అంతా అయిపోయేటప్పటికి అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. సో కాబట్టి మనము డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ని బట్టి, మన ఇండివిజువల్ ప్రొఫైలింగ్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని అందరికీ ఒకటే పరిష్కారం ఉండదు, ఒకటే స్టేట్మెంట్ అందరికీ డస్ నాట్ హోల్డ్ గుడ్. ఇన్వెస్టర్కిను ఫస్ట్ టైం హోమ్ బయర్కి అది డిఫరెన్స్ అనమాట. వాళ్ళైతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వీళ్ళు మాత్రం ఎక్కడైతే ఉండబోతున్నారు, అర్థమైందా, ఎక్కడైతే ఉండబోతున్నారు. ఇప్పుడు మీరు కొనుక్కుంటారు, ఒక 10 ఏళ్ల దాకా మీకు అవసరం ఏంటి, ఇల్లు కట్టుకోవడం ఏదో చేస్తారు. కాబట్టి యువత అంతా కూడా వాళ్ళ యొక్క అభిరుచికి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అర్థమైందా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.